భగవద్బంధువులారా, ప్రియ దివ్య ఆత్మస్వరూపులారా, ముందడుగు ఛానల్ 9 తరఫున, రామదూత ఛానల్ 9 తరఫున మీకందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అనగా సూర్యనారాయణ స్వామివారి పుట్టినరోజు. ఈ రథసప్తమి రోజు మన తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి వారిని సూర్యప్రభ వాహనంగా కన్నుల పండుగగా ఊరేగిస్తారు. ఇక్ష్వాకు కుల తిలక అయిన శ్రీరామచంద్రమూర్తి వారి వంశంనకు సూర్యనారాయణ స్వామి ఇలవేల్పు దేవుడు. రావణాసురుడితో పోరు సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి స్వయంగా సూర్యనారాయణ స్వామిని కొలిచి ఆదిత్య హృదయం జపించి రావణాసురుని హతమార్చినాడు. అలాగే భారతంలో ధర్మరాజు సూర్యనారాయణ స్వామి ఉపాసన చేసి అక్షయ పాత్ర తెచ్చుకొని తనతో పాటు వచ్చిన వారందరికీ కూడా అన్న సదుపాయాలు ఏర్పాటు చేశాడు. ఇదే కాక సూర్యనారాయణ స్వామి సర్వరోగ హరుడు. రథసప్తమి నాడు 7 జిల్లేడు కాయలు 7 రేగిపళ్ళు పెట్టుకొని నెత్తి మీద సూర్యనారాయణ స్వామి శ్లోకం చదువుకొని తప్పకుండా స్నానం చేయవలెను. చేయకూడని పనిలో రథసప్తమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె అనే పదార్థాన్ని తలకి రాసుకోకూడదు. ఏదో నాకు ఏమీ తెలియకపోయినా నన్ను మాట్లాడించిన ముందడుగు ఛానల్ 9 వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. జై శ్రీమన్నారాయణ.